ఓకే, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నీకు బలంగా మేము ఉన్నాం. ఈ వీడియోలో కూడా మేము నువ్వు బలంగానే ఉండవు, నేనదే చెబుతున్నా. నీ ఛానల్లో వీడియో తీయడానికి మేము నీకు అంటే వీడియోలో లేకుండా ఉంటావు కదా, వీడియోలు తీయకుండా అందులో కూడా మేము సపోర్ట్ గా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు బయట తిరిగి తీసేయకుండా ఇంటి దగ్గర ఉండి నీ ఛానల్ చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట ఉండి మంచి వీడియోని అయితే నీకు ఇవ్వబోతున్నాను. నీతో పాటు చూసే వాళ్ళకి కూడా వాట్ వీడియో తేగలు తాటి తేగ ఎప్పుడు మా అనిల్ తెస్తాడు కదండి. ఈరోజు మా అనిల్ బాగాలేదు కాబట్టి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పచ్చు గిట్ట అన్నప్పుడన్నా ఏదన్నా నీకు రాక నువ్వు అల్లాడుతున్నావు అన్న విషయం నాకు అర్థమైంది. లేకపోతే ఏదో ఒకటి చెప్పేదాన్ని. కండలే నా కొండలు ఎంఎస్ నారాయణ వాడతాడు. ఈ కండ చూపించేదా బాగా వాడతాడు. అంటే అండి అసలు నాకు రాదు. ఆయన గారు డైరెక్షన్ అనమాట. ఆయన చెప్పినట్టు నేను చేయడం అనమాట. విషయం అయితే అది. ఎన్ని రోజులు అవుతుంది చేసి? 104 105 రోజులు. ఇప్పటికి 105 రోజులు అవుతుందండి. జూలై 30 నేసాం. జూలై 30, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ పోయి నవంబర్ వచ్చింది. ఇప్పటికి 105 రోజులు అవుతుందండి. మరి తేగలు ఎంతవరకు వచ్చినాయో ఏందో తెలీదు. అసలు ఊరిని తీసుకుంది అంటున్నారు. బళ్ళు అంట అంటున్నారు అంటే ఒక కామెంట్ అనమాట. ఎవరు నీకు చెప్పింది? ఎవరు? ఈ పిల్ల మాట ఏం చెప్పిందంటే, అమ్మా బళ్ళు అందరూ స్నాక్స్ తెచ్చుకుంటున్నారమ్మా, తేగలు అందరు తెచ్చుకుంటున్నారమ్మా, మాస్టర్ మీరేం స్నాక్స్ ఏం తెచ్చుకోరా, మీరు ఎందుకు తెచ్చుకోవట్లేదని నన్ను అడుగుతున్నారమ్మా మాస్టర్, నువ్వు తేగలు ఎప్పుడు తెస్తారమ్మా అంది. ఏం నిజంగా మాస్టర్ స్నాక్స్ తెచ్చుకోవట్లేదని అడిగారా అని పిల్లని అడిగారు. అన్నాడు మాస్టర్ నిజంగా? నేను నిన్ను అడిగానా లేదా అన్నాడా? ఈ మాట అయితే నాకు చెప్పలేదు మరి ఆ రోజు. సార్ అన్నారని ఇప్పుడు దాచేసింది అయితే అన్నమాట. అదండి సంగతి. సరే వాళ్ళ కోరిక మేరకు సరే మాస్టర్ అన్నందుకైనా కానీ అంటే ఏదన్నా ఉన్నా తీసుకెళ్ళినా వీళ్ళు అప్పుడప్పుడు కవర్ చేసేస్తారు. పాస్బల్ దాకా ఉంచుకోరు. టైం అయిపోతుందిరా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి తేగలు, ఇదిగో ఇవన్నీ ఇక్కడ నెట్టండి. ఝాన్సీ నెట్టేసి, ఏం కాదు నెట్టేసి. ముళ్ళే నెట్టు కాస్త చాలు. అక్కడ దాకా ఉన్నాయి తేగలు. అటు వాటర్ కొట్టేది కాదు, చివరిలో అయిన దాకా ఉన్నాయి, కర్ర దాకా ఉన్నాయి. అమ్మకి నెట్టు అవి కొంచెం ఊడు చాలు. ఇటు అదేసి రాపో, లివర్ తిప్పేసి స్విచ్ చేసి రాపో. ఇదండి గట్టి పడిపోయి ఉంటుంది కాబట్టి నేల కాస్త తడిపితే మెత్తగా అయిద్ది అనమాట. అప్పుడు ఈజీగా వస్తుంది తీసేదానికి. పెట్టు, ఫుల్గా పెట్టు, వెళ్ళిపోవాలి అడుగు కాన. ఇట్లా పెట్టి ఏడదాకుండే, ఇక్కడ దాకుండే. అటు నుంచి ఇట్లా తీసుకుంటే ఇటు రావాలి, ఇట్లా ఈ చివరికి. పొరలాడు. ఏ రోజు నత్తల్లో చేపల్లో నేను పొరలాడేది. ఇటు పెట్టి నువ్వు దేనికైనా సముద్రాలు అనే కదా నా ఉద్దేశం. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా, నువ్వు ఆడకు రావు, ఏడైనా ఉంటానంటావు. ఇంట్లో పారెరగొట్టి కూర్చుండే కనాలిరా అని మా తాత చెప్పారంట. మా నాన్న అంతే కన్నాడు. పంజాబ్ కానీ మీ తాత మాత్రం కొడుకుని కన్నాడు. మీ తాత అందరిని కూతురు కానొచ్చుగా. అక్కడ నుంచి ఇది ఖచ్చితంగా ఆ మొదలు ఉంది చూసావా, అక్కడ నుంచి లాగు చూతా అవతల కొంచెం ఇట్లా లైన్ లాగా, ఇట్లా ఒక లైన్ లాగా అటు అటు సరే ఇటే ఇంత దీవుగా వెయ్యి. ఎంత రావుగా నువ్వు పెట్టి నీళ్ళు పైన ఉంటాయి. తగలుతున్నాయి ఏమన్నా? తీ, ఇంక లోద్ది లోతీ. తీ కాలువలాగా తీ, ఒకటి కాలువలాగా అంతే. కొట్టుకోమ్మా, కొట్టుకో. నాకు తెలుసు నువ్వు చేస్తా.
నేనే తలపో వదిలేపో. నీకు తెలుగులో చదువుతుంటే అర్థం కావట్లేదు ఎట్లా చదవాలని. ఏం ఎంత లోతు వేసావా? ఇంకా లోతు తీయాలి రావు తేగలు. నేను ఆ రోజు చెప్పింది అదే. అసలు అమ్మ లోతుగా అసలు ఇక్కడ ఉంది బుర్రలు. బుర్రల కింద తాళ్ళు ఉంటాయి, తాళ్ళ కింద బుర్రలు ఉంటాయి. హాయ్ అండి, నా ఛానల్లోకి మీకు స్వాగతం. వీళ్ళ తర్వాత కల్లపల్లి నుంచి వచ్చిన తర్వాత మూడు పూటలు అయితే ట్యాబ్లెట్లు వేస్తున్నాను అండి. చాలా అంటే చాలా రికవరీ అయ్యా. కొంచెం ఆయాసమును ఇంకేం చేయాల్సి నీరసం ఈ రెండు ఉన్నాయండి, తగ్గాలి. వీళ్ళు ఈ రకంగా బాధపడుతున్నారు తేగలని, అందుకనే తప్పలేదు. మనకు కొంచెం హుషారు వస్తే ఆగం కదా, అది కామను. ఈ సంగతి ఏంటి తీసే ఏం కాదు. ఇది అటను నేను ఆ రోజు ప్లాన్గా వేసింది అందుకేనండి. ఇట్లా కాలంలో తవ్వామంటే ఎంత బాగా పేకొచ్చు చక్కగా అనేది మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి, మన 105 రోజుల క్రితం పడ్డ కష్టం ఈరోజు ఫలించింది. అందుకే నీకు నీడనిచ్చింది బొప్పస్కాయ చెట్టు. చాలా హ్యాపీగా ఉందండి. ఇదిగోండి, మొత్తం నీట్గా ప్యాక్ చేస్తే ఎట్లా ఉంటాయి, ఆ రోజు మనం ఎట్లా వేసాం అట్లాగే తేగలు వచ్చినాయి, చూపిస్తానండి. ఇదిగోండి, ఈ మొత్తం బుర్రలో మనం ఇట్లాగే తీసిన గుంటలోకి వెళ్ళి చూస్తే తేగలు చూసారా, నీట్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేసినాయి. అట్లా ఒకదాని తర్వాత మనం ఒకటి తీసుకుంటూ వెళ్తే ఇవి మొత్తం కూడా చక్కగా వచ్చేస్తాయండి. అది కూడా తీసి చూపిస్తాను మీకు. ఒక బుర్ర తీసుకుంటాం. ఇదిగోండి, సక్సెస్. మనం కష్టపడేసిన తాటికాయలు ఫస్ట్ తేగ అనమాట. ఇది పర్లేదు, ఈ మట్టిలో ఊరం అనుకున్నా అండి, బాగానే ఊరినాయి. థ్యాంక్ యూ అనిల. నెక్స్ట్ ఏం లేదు, ఇగో ఇట్లా పైన కనబడుతుంది, ఈ పైన ఒక బుర్ర తీసుకోవడం, చక్కగా పీక్కోవడం అనమాట. అంతా బాగుంది కానీ మట్టి తాగడమే కష్టంగా ఉంది. అట్లాగే మనం మొత్తం బేకంగా ఇప్పుడు అదేలే గట్టిగా రాడ్డు ఉన్నట్టున్నాయి. మరి ఇప్పుడు ఇట్లా కాళ్ళ తాటేకులు ఏం చేస్తా, ఉడకబెడదాం కొన్ని ఊర్లు. ఆనందంగా ఉంది. ఆ రోజు పడితే పడ్డాం కానీ కష్టం. అవును, తాసుపాములకు భయపడి. నిజమే. ఇప్పుడు ఆ కష్టం అంతా ఇప్పుడు పిల్లల మొహంలో చూడాలి తినేటప్పుడు. చూడు, సరిపోతాయా? చాలు. చాలా 50 ఉంటాయా? గుర్తు పెట్టుకో ఏ సాజు తీసాం అనేది. ఆ చెట్టు గుర్తుండి. అప్పుడే అప్పుడే
ఇల్లు మంచి నెలకి వెళ్ళారండి, తేగలు తీసేటానికి వీళ్ళు లేరు. ఇక నా మళ్ళీ తేగలు మా కొన్నానంట. ఏం చేస్తారా నాన్నకు బాగా పోయినా కష్టపడి మేము రోజు అడుగుతున్నాం కదా, అందుకే నాకు బాగా పోయినా. అమ్మో నాన్న కూతురు కదా నువ్వు, అవునా? అందుకని కొన్ని చాలమ్మా. మై డియర్ ఫ్యామిలీ 2 members, వేర్ ఈజ్ రిమైనింగ్ 2 members? కానీ నీకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా అండి తమ్నేల్కి ఫోటో తీయటానికి ఇక్కడ కూర్చోండి అని చెప్పన్నాను. అంటే తమ్నేల్ కొంచెం బాగుండాలి కదండి, సిరి ఉంటే బాగుండిద్ది అంటుంది ఝాన్సీ. టయానికి బస్సు వచ్చింది, సిరి కూడా వచ్చేసింది. పట్టుకోండి. మరి తేగ 5 రూపాయలు ఇంట్లో తీసుకొచ్చిస్తారు. ఎత్తురా అసలు మీరు అది అంటారు చూడు, మీరుంటే చాలని. నేనేదో రూపాయి 2 రూపాయలు దాచుకుంటే అవి కూడా తీసేసారు. ఒకసారి ఏం నరుక్కున్నా గుర్తుందా? ఉంది, వీడియో కూడా పెట్టా. ఉంది. జాగ్రత్త. తేగ గుర్తు చెప్పాగా నీళ్ళు అయిపోతాయని. నీకు జలుబు చేసింది అసలుకే. నీళ్ళు అయిపోయినాయి ఝాన్సీ. ఏదన్నా ఒకటి బాగుండిద్ది. తేగ ఊరకపోతేనేమో ఇది గట్టిగా ఉండిద్ది, తేగ ఊరితేనేమో ఇది నీళ్ళు అయిపోయిద్ది. తింటారా? సర్లే ఇది ఎండ పెట్టుకోండి, మంచిగా పొయ్యిలోకి బాగుంటాయి. ఎండ పెడతాను. సరే పగల కొట్టి పక్కన వేద్దాం, బాగుంటాయి తినండి. లేకపోతే సరే, నాకు కావాలి అన్నావుగా. నేను అన్నా ఇది గట్టికుందని చెప్పలేదే అసలా. ఎవరికన్నా చెప్పాను గట్టికుందని. తిను, ముందే చెప్పండి. బాగుండా బాగపోయింది తీసుకోవాలి. ఇది ఎవరికి? నాకు. ఇంకెవరికి ఇవ్వకూడదు నువ్వు. నేనే తింటా. బాగుండా బాగపోయింది తినాలి. సరే. మళ్ళీ నెక్స్ట్ నీ టర్మ్ వచ్చే వరకు నువ్వు అడగకూడదు. సరే. సితారా అన్సి మిస్ అయిపోయారు. నాదది మరి చూసారా, లక్క అంటది గట్ట ఉంటది. ఇటు అందులో ఎవరికి ఇవ్వకూడదు ముందే చెబుతున్నా, ఎవరికి ఇవ్వకూడదు ముందే చెబుతున్నా. ఇటు తిరుగు చింతల్లే. ఇది ఎవరికి? ఇదిగో చింతల్లే చూసుకోండి, అలిగింది. ఒకటోసారి ఇదిగోండి చూసుకోండి, మొక్కబురం చూసుకోండి, పాట పాడుకోండి. ఇది ఎవరికి? వదా ఇదిగో దీన్ని ఒక ప్రతి వాళ్ళు తింటారు. ఏం తీసేది? చెంచాలు ఇచ్చింది ఎందుకు? తీసుకోమ్మా, నువ్వు అన్న బుడ్డమ్మ తీసుకోండి. తోడుకుంటారండి అది అక్క తింటుంది కదా, మీ ఇద్దరు తినండి. సితారది ఇంకా గట్టిగా ఉంది. ఏ చింతల్లి తిను, బాగుందా? ఇదిగో ఝాన్సీ తీసుకో.
ఇప్పుడు కావాలని అయినా నాకంటారు కానీ నీళ్ళకి వచ్చింది కావాలి. అయితే పాలకి వెళ్ళారండి. అనిల్ అయితే కొడుతున్నాడు కదా. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ చెల్లెలు అయితే అక్కయ్యల కోసం కొట్టి అక్కడ పెడితే అనిల్ తోడి బాక్సులు అయితే పెడుతుందండి. ఎత్తండి, శుభ్రంగా ఎత్తండి. సీతారా నువ్వు కూడా తినమ్మా. ఇవ్వండి, ఆగమ్మా నీకు లేకపోతే ఆగు. ఈ మొత్తం మొక్క బొర్రలు కొట్టినాయి కదా, ఇవి కానీ ఎండితే ఒక 10 బొర్రలు అయితే నీళ్ళు ఆగిపోతాయి చేసి. అంత బాగా మండతాయి అనమాట. బాగా ఎండితే ఎత్తుకెళ్ళి ఆరబోసిరండి. స్లో 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 స్లో. అలా మొత్తం కడగొద్దులే. మేము పొయ్యి ముట్టించుకున్నప్పుడు పొయ్యిలో 4 వేస్తా పిల్లలకి. 4 ఉంచుకుని కదా మొత్తం పెట్టేసి గిన్నెలో పెట్టేసి. కాలవడానికి తాటేకులు అయితే లేవండి, అందువల్ల అయితే ఉడకబెట్టాల్సి వస్తుంది. కాల్చుకునే వాళ్ళం బాగుంటాయి. ఇంకా కాలితే కొన్ని పైన కాలితే లోపల కాలవు. కొమ్ములో పట్టు కాల్చాలి బాగా. అయితే ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ ఆల్వాసం తీసుకుందాం. సర్దు చక్కగా మోసం తినడానికి పెట్టు. బరువు ఉందా? బరువు లేదులే. ఇదండి ఆవిరి బయటికి పోకుండా మనం జాగ్రత్తగా రాయి పెట్టుకుంటే మన కుక్కర్లో ఎట్లయితే అన్నం ఈ ఉడకతాయో అట్లా ఉడకతాయి అన్నమాట. ఇంచుమించుగా ఒక అరగంట ఉడికించుకోవాలి, అంటే చూసి ఉడికించుకోవాలి. అది ప్రాసెస్. చూద్దాం. దాదాపుగా 1.5 సేపు పెట్టిన తర్వాత అండి తేగలు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక ఒక తేగ తీసాను. కిందలోకి వెళ్తే చూడండి దూతలు అట్ట కూర్చున్నారు. దండవరా దూత. వీళ్ళు అంచాలి ఉండయో మరి మాడిపోయి ఉంటాయి నీళ్ళన్నీ. జాగ్రత్త. ఏంది ఎట్టు వచ్చింది? రక్తం వచ్చి వస్తుంది ఎర్రగా. తేగ తోలు అట్టగా ఉండేదిగా. బొచ్చు కూడా కాపో వచ్చిందా? పీల్చుకోండి. దూరం కూడా కాలిపోతాయి. తీసుకొని పెడతా. జాగ్రత్త అయితే ఏం కాదు. తినండి ఇక మొదలు పెట్టండి. ఇద్దాం. ఎవరు వాళ్ళు వలుచుకుంటారు. సాలకి మొత్తం బయట పెట్టిన మూత పెట్టండి. వేసేయండి. ఇక చూడండి గొల్ల అయిపోయింది ఆడ. ఇదిగోండి ఇట్లా ఉందంటే కలర్ మనకి పర్ఫెక్ట్ కుక్ అయినట్టు. అంటే లోపల తెల్లగా ఏం లేకుండా ఒకళ్ళు కక్కతనే చూడండి. మొఖం చూపించు మిత్రమా. ఈ కొన్ని సన్నటివి ఉన్నాయి కదండి, పెద్దగా ఊరలేదు. వీటిని బద్దలు చేసి ముక్కలు చేసిన అవసరం లేదు. డైరెక్ట్ తినచ్చు సన్నటిగా. సందమానం తీసావా? సందమానం తీయలేదు కానీ
తీసుకోండి ఇలా సరే సరే కానీ కష్టపడి ఏరుకు వచ్చాం కదా, ఎవరి కోసం ఏరుకొచ్చాం, మీకోసం ఏరుకొచ్చాం. ఎట్టుంది చాలా కష్టపడ్డాడు. నేనన్నా అక్కడ నుంచి ఉన్నా, నాన్న పాములు తాళ్ళు అదంతా మొదుగులోకి వెళ్ళి ఏరుకొచ్చాడు మీ నాన్న. తేగలంటే ఇళ్ళల్లో అందరూ పాత్రలు వేసుకుంటారు, మళ్ళీ మీరు ఆ లెంగ చూసి ఉసుగురు మనకూడదని చెప్పాను నేను. వింటున్నారు. చెప్పే కదా థ్యాంక్స్ వద్దు నాకు. ఇంకోటి కాస్ట్లీది కావాలి ఇచ్చేయండి. ఏం సీతారా మనం చదువుకుంటే చాలు. అది నువ్వేదో తెలుసుందా? అదే నేను వీళ్ళ దగ్గర నుంచి ఏమీ కోరుకుంటలేదండి. నేను ప్రతిసారి వీళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పినప్పుడల్లా నేను చెప్పేది అదే, నాకు థ్యాంక్స్ వద్దు, నీకు కావాల్సిన నేను తీసుకొచ్చిస్తాను, మీరు చదువుకోండి, బాగా మంచి పేరు తెచ్చుకోండి, పెద్ద ఎరిగిన తర్వాత ఉద్యోగాలు చేయండి. ఇది ఒకటే. నాకు ఇంక నువ్వేం పెద్ద అవుతావు, ఏం ఉద్యోగం తెస్తావు? నాకు ఏదైనా చెప్పంటున్నా. నువ్వా? మా నలుగురిని బాగా చూసుకో. నలుగురిని బాగా చూసుకుంటే మీ నలుగురు నన్ను ఒక్కదాన్ని బాగా చూసుకోండి. చూడండి అమ్మా, చూడండి. అట్టద్దు. ఈ రోజు కోసం 105 రోజుల క్రితమే కష్టపడ్డాం. అటు చూడు. ఆ రోజు అటు కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మంచి పౌష్టికాహారం అనుకో. పౌష్టికాహారం అనిలా ఇది ఎంత అనుకుంటున్నా, ఇక 2 తేగలు అనుకో. 20? 3 తేగలు 20. 3 తేగలు 20 అండి. కట్లపాల్లో ఇప్పుడు మేము తలా 3 వేసుకున్నా 20, 40 రూపాయలు. ఏ 40, 100 రూపాయలు. తలా 3 అంటున్నావు. నేను 20, నువ్వు 20, నువ్వు 20. 3 వేసుకున్నా 100 రూపాయలు అండి. 100. అంటే ఇప్పుడు నేను 50 తేగలు తీసాను అనుకో, ఇంచుమించుగా 18 కట్టలు అయ్యి. 18 కట్టల 18 20 ఎంత? 2 18లు 300, 360 రూపాయలు తేగలు అయ్యి. 2 18లా? అంతేలే. అంతేగా, కొద్ది గొప్ప లెక్కలు వచ్చలే ఝాన్సీ. పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే దొరకతాయి అండి, ఈజీగా దొరుకుతాయి. సిటీలో ఉండే వాళ్ళకైతే కష్టం అనమాట. తినండి తేగలు, సీజన్లో పెద్దగా దొరికాయి కాదు ఇవి. ఈ కదమ అన్న దొరకతాయి ఎలాగోలను. అదండి విషయం. నా ఆరోగ్యం విషయంకి వచ్చే వరకు ఒక 90% అయితే కోలుకున్నా. పొద్దున్నే 4 గంటలకు అయితే ఖచ్చితంగా వెళ్ళను. టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత అయితే బయలుదేరుతాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, గొప్ప విషయం, ఆటో కిస్తీ ఇందాక వేసేసా. బదులు డబ్బులు తీసుకున్నానండి. 8,000 తీసుకుని కిస్తీకి అయితే వేసేసా. 8,000 రోజుకు 1,000 ఈవినింగ్కి అకౌంట్లో వేసుకుని వేసేస్తానని చెప్పి అయితే తీసుకున్నా. ఖచ్చితంగా మాట అయితే నిలబెట్టుకుంటాను. అదనమాట పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఆరోగ్యం కోసం చాలామంది కామెంట్లు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.